ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్ ఇది. ఒకవైపు స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్ తలైవర్ రజనీకాంత్, మరోవైపు నటనకి నిఘంటు ఉలయనాయగన్ కమల్ హాసన్. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడాలని కోట్లాది మంది అభిమానులు దశాబ్దాలుగా కంటున్న కళ ఎట్టకేలకు ఇప్పుడు నిజం కాబోతోంది. దానికి తోడు జైలర్ సినిమాతో తలైవర్కి ఊరమ్మా సెట్ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేయబోతుండటంతో ఇప్పుడు ఈ వార్త ఇంటర్నెట్నే షేక్ చేసేస్తోంది. సుమారు 40 ఏళ్ల క్రితం రజనీ కమల్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు. ఎప్పుడూ ఒకరికొకరు పోటీగానే ఉన్న రియల్ లైఫ్లో మాత్రం ప్రాణ స్నేహితులు. గతంలో వీరు కలిసి నటించే ఛాన్స్ వచ్చినా బడ్జెట్ కారణాల వల్ల లేదా సరైన కథ కుదరక ఆగిపోయాయి. కానీ ఇప్పుడు నెల్సన్ ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్తో ఇద్దరు లెజెండ్స్ని ఒప్పించినట్లు సమాచారం. నెల్సన్ సినిమాలో ఉండే ఆ డార్క్ హ్యూమర్, హై వోల్టేజ్ యాక్షన్ ఈ ఇద్దరు దిగ్గజాల బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్లోనే ఈ భారీ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామానా లేక ఒక ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ను, జైలర్లో రజనీకాంత్ను చూసిన తర్వాత వీరిద్దరిని నెల్సన్ ఎలా ప్రజెంట్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉండే మైండ్ గేమ్స్, డైలాగ్ వార్స్ థియేటర్స్లో పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ కాంబినేషన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాయడం ఖాయం. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇద్దరు లెజెండ్స్ వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుత దృశ్యమని చెప్పొచ్చు. మరి తలైవర్ స్టైల్, ఉలగనాయగన్ గ్రేస్, నెల్సన్ డార్క్ మ్యాజిక్, ఈ క్రేజీ కాంబోపై మీ అంచనాలేంటో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.